హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఎక్కువగా ఈ టీవీస్ అడ్వర్టైజ్మెంట్లో మీరు చూస్తుంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పి. అంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రీడ్ చేయండి అని చెప్పి. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఫస్ట్గా. తర్వాత ఫండ్ మేనేజర్ అనే వాడు ఒకడు ఉంటాడు ఫ్రెండ్స్. ఇందులో ఆ ఫండ్ మేనేజర్ అంటే ఎవరు, అసలు అతని యొక్క ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో, ఉండడం అతని పని ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత ఎన్ఏవి అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, కాన్సెప్ట్ నెట్ అసెట్ వాల్యూ అని చెప్పి. దాని గురించి కూడా మనం వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే సమ్ అమౌంట్ని పబ్లిక్ నుంచి పూల్ చేస్తారంటే గ్యాదర్ చేసి ఈ అమౌంట్ని పట్టుకెళ్ళి స్టాక్స్లో కానీ, డెట్ సెక్యూరిటీస్లో కానీ, బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ అంతా కూడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫండ్ను మొత్తం రివ్యూ చేసేవాడే ఫండ్ హౌస్ మేనేజర్ అని ఉంటాడు ఫ్రెండ్స్. అతను అసలు ఈ ఫండ్ హౌస్ మేనేజర్ ఎవరో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ ఫండ్ మేనేజర్ అంటే ఎవరంటే, ఈ ఫండ్ మేనేజర్ ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. ఇతను ఏం చేస్తాడంటే అమౌంట్ గ్యాదర్ చేశారు కదా పబ్లిక్ నుంచి తీసుకొచ్చిన అమౌంట్ని పట్టుకెళ్ళి సెక్యూరిటీస్ని పర్చేస్ చేయడం, అంటే స్టాక్స్ని కానీ, డెట్ సెక్యూరిటీస్ కానీ, బాండ్స్ని కానీ, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్తో అతను ఏం చేస్తాడంటే సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా మీకు అర్థమైందా ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే? ఇప్పుడు ఇక్కడ ఈ ఫండ్ హౌస్ మేనేజర్ ఏం చేస్తాడంటే మొత్తం ఈ పోర్ట్ఫోలియోని ఏం చేస్తాడంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇష్యూ చేసిన ఫండ్ని ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఒక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా, మ్యూచువల్ ఫండ్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మేజర్గా. ఈ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఏమవుతాయంటే పోర్ట్ఫోలియో డిటర్మైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పోర్ట్ఫోలియో కింద. ఈ పోర్ట్ఫోలియోని ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే బేస్డ్ ఆన్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్టర్ డైవర్సిఫై చేస్తాడంటాడు ఫ్రెండ్స్. ఫండ్ మేనేజర్ అసెట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ ద సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఓకేనా? అసలు ఈ ఫండ్ హౌస్ మేనేజర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆప్టిమమ్ రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇవ్వాలి అని చెప్పి ఫండ్ హౌస్ మేనేజర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇతను ఏం చేస్తాడు, ఆప్టిమమ్ రిటర్న్స్ కావాలంటే పర్టికులర్ ఒక్క షేర్లో ఇన్వెస్ట్ చేయడం, అర్థమైందా? గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఇన్వెస్టర్గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే యాజ్ ఇన్వెస్టర్గా మీరు ఆ స్టాక్కి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, టెక్నికల్ అనాలిసిస్ కానీ, కంపెనీ యొక్క న్యూస్ సంబంధించి కానీ, రిజల్ట్స్ కానీ అన్నీ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఫండ్ హౌస్ మేనేజర్ అనేది మొత్తం మార్కెట్ రీసెర్చ్ మొత్తం అతనే చేస్తుంటాడు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెట్టి వదిలేయడం ఏమి పని. ఈ ఫండ్ హౌస్ మేనేజర్ ఏం చేస్తాడంటే బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయో వాటిని తీసుకుని హై రిటర్న్ జనరేట్ చేసే ఏముంటాయో వాటిని సెర్చ్ చేసి అతను అందరూ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత మనం ఏమంటాం, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టరు అసలు అంటే స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు షేర్స్ అని పిలుస్తుంటారు కదా, దాన్ని ఒక ప్రైస్ డిటర్మైన్ చేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో నెట్ అసెట్ వాల్యూ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన యూనిట్స్ అనేవి డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్స్ డివైడ్ చేసిన తర్వాత దానికి ఒక ప్రైస్ డిటర్మైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓకి వచ్చిన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore కావాలనుకుంటే పర్ షేర్ని 10తో డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ షేర్స్ని ఇష్యూ చేస్తుంది. అట్లాగే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేసి యూనిట్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఎన్ఏవి అనేది ఒక ప్రైస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఆ ప్రైస్ ఏంటంటే మీరు బై చేసిన సెల్ చేసిన ఆ ఎన్ఏవి వాల్యూ పైన డిసైడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? మీరు ఫ్యూచర్లో బై చేయాలనుకున్న, సెల్ చేయాలనుకున్న, ఇక్కడ మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓటింగ్ పవర్ అనేది ఉండదు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఓటింగ్ పవర్ ఉండడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఓటింగ్ పవర్ ఉండడం జరగదు ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మీరు ఈ రిస్క్ అప్డేట్ గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఫండ్ హౌస్ మేనేజర్ ఏం చేస్తారంటే మీరు రిస్క్ని మ్యాక్సిమం మిటిగేట్ చేయాలని చెప్పి సెవరల్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం రేపటి వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే డెట్ ఫండ్స్ కానీ, డెట్ ఫండ్స్లో లేకపోతే ఈక్విటీ ఫండ్స్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత డెట్ సెక్యూరిటీస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అందులో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్
ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మేజర్గా అందులో మార్కెట్ అప్డేట్స్, ఐపీఓ అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాల్స్ గట్రా కావాలనుకుంటే ఛానల్లో మీరు జాయిన్ అవ్వద్దు ఫ్రెండ్స్. అంటే కాల్స్ గట్రా ఇవ్వడం జరగదు ఛానల్లో. ఓన్లీ కంటెంట్ ఇవ్వడం అంటే లెర్నింగ్ పర్పస్ మీదే కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.